కింగ్ విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్లో పరుగుల దాహం చూపిస్తున్నాడు. రన్ మెషిన్లా వింటేజ్ కోహ్లీని మళ్ళీ పరిచయం చేస్తూ హాఫ్ సెంచరీల మీద హాఫ్ సెంచరీలతో రెచ్చిపోతున్నాడు. ఒక్కసారి ఫామ్లోకి వస్తే తనను ఎవరూ ఆపలేరన్నట్లు 33 బాల్స్ ఆడిన కోహ్లీ 5 ఫోర్లు 5 సిక్సర్లతో 62 పరుగులు చేసి ఆర్సీబీకి భారీ స్కోరుకు బాటలు వేయడంతో పాటు సీజన్లో మరెవ్వరికీ అందని స్థాయిలో 7వ హాఫ్ సెంచరీ సాధించి ఆరెంజ్ క్యాప్ను సాయి సుదర్శన్ నుంచి తిరిగి సొంతం చేసుకున్నాడు. నిన్న మ్యాచ్తో కోహ్లీ కొన్ని రికార్డులను కూడా బ్రేక్ చేశాడు. ఓ జట్టు తరపున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. నిన్న ఆర్సీబీ తరపున 300వ సిక్సర్ బాదిన కోహ్లీ ఈ అరుదైన ఫీట్ను నమోదు చేశాడు. అంతేకాదు నిన్నటితో 8,500 ఐపీఎల్ పరుగులను కూడా కంప్లీట్ చేసుకున్నాడు కోహ్లీ. ప్రస్తుతం ఈ సీజన్లో 505 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్తో ఉన్న కోహ్లీ వెనుకే ఒక మ్యాచ్ తక్కువ ఆడి ఒక పరుగు తక్కువతో సాయి సుదర్శన్ ఉన్నాడు. తన కింద 3వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 4వ స్థానంలో జోస్ బట్లర్, 5వ స్థానంలో శుభ్మన్ గిల్ ఉన్నారు. వీళ్ళందరి మధ్య పరుగుల తేడా 50 నుంచి 60 మాత్రమే ఉంటుంది. సో ఈ మ్యాచ్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళే టీమ్స్ని బట్టి అక్కడ వాళ్ళు చేసే పర్ఫార్మెన్సెస్ బట్టి ఆరెంజ్ క్యాప్ ఎవరిది అనేది డిసైడ్ అవుతుంది. కానీ ఈ రేస్లో కోహ్లీ ఉంటే మాత్రం కంప్లీట్ డామినేషన్ ఖాయం అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే కిరీటం ఉండాల్సింది మహారాజు దగ్గరే కాబట్టి.